గేమ్ చేంజర్. పుష్ప 2 సినిమా హవా ఇక అయిపోయింది. ఇక ఇప్పుడంతా సంక్రాంతి సినిమాల గురించి హైప్ నడుస్తోంది. ఇందులో భాగంగా భారీ అంచనాలతో విడుదలవుతున్న పాన్ ఇండియా సినిమా ఏదైనా ఉంది అంటే అది టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కాలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ అనే చెప్పాలి. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లో సందడి చేయనుంది గేమ్ చేంజర్. శంకర్ సినిమాలంటే చాలు అందరూ సాంగ్స్ ఖచ్చితంగా స్పెషల్గా ఉంటాయని ఫిక్స్ అయిపోతారు. గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే సెట్స్లో సాంగ్స్ను షూట్ చేస్తుంటారు ఆయన. అదే సమయంలో ఖర్చు కూడా భారీగానే పెడతాడు. అందుకు తగ్గట్లే సాంగ్స్ ఉండి ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్లో 5 సాంగ్స్ ఉండగా వాటికి భారీగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం 350 కోట్లతో రూపొందగా సాంగ్స్కు గాను ఊహించని రేంజ్లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఏం చేశాడు వాడు? ముఖ్యంగా మగధీర బడ్జెట్ కంటే ఎక్కువ అయినట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర అప్పట్లో అదే హైయెస్ట్ బడ్జెట్, దాదాపు 40 కోట్ల రేంజ్లో ఖర్చు చేశారు. మగధీరకు మంచి లాభాలే వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ సాంగ్స్ కోసం అంతకు మించి ఖర్చు చేశారట. కేవలం సాంగ్స్ కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టారట. అయితే అంత ఖర్చు పెట్టారా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గేమ్ చేంజర్ పాటల కోసం భారీ సెట్లు, కొత్త టెక్నాలజీ, అనేక మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు, వేరే లెవెల్లో లొకేషన్స్ మేకర్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆ విషయం ఇప్పటికీ వచ్చిన సాంగ్స్ ద్వారా అర్థమవుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ జరగండి, రా మచ్చా మచ్చా, నానా హైరానా, దోప్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేశారు. జరగండి పాట కోసం అతి భారీ సెట్ వేసి సుమారు 600 మంది డాన్సర్లతో సాంగ్ షూట్ చేసినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. 13 రోజుల పాటు ఆ సాంగ్ ని షూటింగ్ చేశారట. ఆ తర్వాత వచ్చిన సాంగ్ రా మచ్చా మచ్చా సాంగ్ కోసం 1000 మంది జానపద కళాకారులను తీసుకొచ్చారు మేకర్స్. వివిధ కళలకు నివాళులర్పించారు. నానా హైరానా సాంగ్ ను న్యూజిలాండ్ లో షూట్ చేయగా ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉపయోగించారు. ఆ కెమెరాలతో చిత్రీకరించిన మొదటి భారతీయ పాటగా నానా హైరానా నిలిచింది. ఇక డోప్ పాట కోసం మేకర్స్ భారీ సెట్ వేసి 100 మంది రష్యన్ డాన్సర్లతో షూట్ చేశారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రిచ్ గా షూట్ చేసిన 5వ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. అలా శంకర్ తన మార్కు చూపించేలా సాంగ్స్ ను ఒక రేంజ్ లో చిత్రీకరించారు. అందుకే 75 కోట్లు ఖర్చు చేశారట. ఇదిలా ఉంటే మరోవైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే టీజర్ తో పాటు 4 సాంగ్స్ ని విడుదల చేసిన మేకర్స్ జనవరి 1వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిన్ననే దిల్ రాజు విజయవాడలో జరిగిన రామ్ చరణ్ భారీ కట్అవుట్ రివీల్ ఈవెంట్ లో మాట్లాడుతూ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ బట్టి ఆంధ్రాలో ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లో జనవరి 1వ తేదీన ఈవెంట్ జరగడం దాదాపు ఖరారైపోయింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అనుమతులు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్న దిల్ రాజు హైదరాబాద్ వచ్చాక రేవంత్ ను ఇన్వైట్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇటీవల దిల్ రాజుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకమైన పదవిని కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల దిల్ రాజు బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆ తర్వాత దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇరువైపులా పలు ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అతిథిగా వచ్చి వేదికపై ఏం మాట్లాడుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.